పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాతృమూర్తి జహరా బేగం 7వ వర్ధంతి సందర్భంగా అజీమా జహారమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ మాతృమూర్తి జహేరా బేగం అమ్మగారి 7వ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుందని అన్నారు. మా అమ్మగారు అభౌతికంగా మన మధ్యనే ఉన్నారు అనే విధంగా అజీమా జహారమ్మ సేవా సంస్థ ద్వారా ఆమె ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి కాకినాడ ఉమా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు మరియు శ్రావణి వృద్ధాశ్రమంలో పాలు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు హుసేన్ షా, ఖలీల్ షా, బాద్షా, ఆసుపత్రి సిబ్బంది, పీఠం సభ్యులు రేఖా ప్రకాష్, అల్లవరపు నగేష్, సానబోయిన కృష్ణకుమార్, పెదపొడి చంటి తదితరులు పాల్గొన్నారు. మా తల్లిగారు 7వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టి, పాలు, పళ్ళు, తుప్పట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా మన చేతిని నిరుపేదైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యానికి వచ్చినటువంటి వారికి వారి పుట్టినరోజుల్లోనూ మరియు వారి యొక్క పవిత్రమైనటువంటి కాలాల్లో ఇక్కడ మన చేతినిచ్చి వారికి సహకరించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మనం భగవంతుడికి సేవ చేసుకున్నట్లు అవుతుంది. కనుక ఈ సందర్భంగా మా మాతృమూర్తి జహరా బేగం అమ్మవారి యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అంతకు పూర్వం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పూర్వం జరిగేవి. వాటికి కూడా చేయూతనిచ్చి సహకరించి అనేక విధాలుగా తోడ్పడేవాళ్ళం. ఈ విధంగా మా వంతు సహకారాన్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ స్ఫూర్తిని తీసుకుని మిగతా వారు కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క చేయూతను ఇస్తున్నట్లయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో అవాంతరాలని ఎన్నో రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మనకు ధనం మనతో పాటు రాదు కాబట్టి మనం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత మన సహాయ సహకారాలు అందించగలిగినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి కూడా కార్పొరేట్ హాస్పిటల్ లాగా చక్కగా మంచి వైద్యం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే బిడ్డలందరూ కూడా 4 కేజీలు 3 కేజీల మధ్యన ఎంతో చక్కగా ఆరోగ్యంతో ఉన్నారు. మరి డాక్టర్ సుజాత గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఇక్కడ వైద్యం అందుతుంది. చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేయూతనిచ్చి సహకరించి ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి భగవంతుడి కృషి. భగవంతుడికి సేవ చేసుకున్నట్లయితే, భగవంతుడికి సేవ చేసుకోవడం అంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులకి సేవ చేసినట్లయితే అది భగవంతుని సేవ కింద వస్తుంది. కాబట్టి ఈ సేవ మనందరం చేసుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. దేశ స్వాతంత్ర్యానికి మహాత్మా గాంధీ చేసిన కృషి ఎనలేనిదని కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ అన్నారు. గురువారం ఉదయం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ త్యాగాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు సతీష్ బాబు, కనకదుర్గ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ కోసం 2 మొక్కలు చెప్పండి. బూట్లు వేసుకోండి వాళ్ళు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి. దేశ స్వాతంత్ర్యానికి గాంధీ చేసిన కృషి ఎనలేనిదన్న
కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కలకలం. స్వర్ణాంధ్ర కాలనీ టిట్కో గృహాల్లో హత్య జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు. దుమ్మలపేట సమీపంలో మరో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్. కాకినాడలో ఘనంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.